అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిత్యము నిరంతరము ఉద్యోగుల సంక్షేమం కోసము, హక్కుల కోసము, శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. గతంలో కూడా మనం రెవెన్యూ శాఖ ఇక ఉంటుందో ఉండదో అన్న సందర్భంలో కూడా ఎంతో కష్టపడి మనం పనిచేసినాం. ఎందుకంటే రెవెన్యూ శాఖ అనిశ్చితిలో ఉన్నప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు మనం చాకచక్యంగా ట్రెసా ప్రవర్తించింది. దానికి కారణం మీరే. ఎందుకు అంటే ఆ టైంలో మనం అందరం మాట్లాడుకున్నాం. మనమే కాదు, మన రెవెన్యూ శాఖ చేసిన కృషి, పట్టుదల ఫలించి ఈ రోజు రెవెన్యూ శాఖను కాపాడుకోగలిగినాం. ముఖ్యంగా ఆ రోజు కనుక మనం కనుక ట్రెసా ఒకవేళ తప్పుడు నిర్ణయాలు ఈ రోజు రెవెన్యూ శాఖ ఉండేది కాదు. ఆ రోజు నిజంగా మనం చాకచక్యంగా, వాస్తవాలు చాకచక్యంగా మనం ప్రవర్తించినాము. మనని ఒక ఎమ్మెల్యే రానియలే, బీఆర్ఓలను మాత్రం మనం కాపాడుకోగలేకపోయాం. అందరు కొత్తగా ఒక సంఘాలు మొదలైనాయి. ఇది రెవెన్యూ సంఘం ట్రెసా అనేది ఇప్పుడు వానాకాలంలో కప్పలు వచ్చి బెట్రం అని చెప్తున్నా, అది ఏదైనా అది 4 రోజుల ముచ్చట్లే అని చెప్తున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు మనకంటే ఇంకా మనం చిన్నగా ఉన్నప్పుడు ఊళ్ళల్లో కొంతమంది సాంబత్తులు, చిన్న సాంబులు, ఉద్యోగులు అందరూ ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా లేకపోతే నడవదు. 5 పోస్టులు కూడా లేవు. దాన్ని ఏం చేసినాము, మాకు 80% మాకు ప్రమోషన్ కావాలని చెప్పడం వల్ల వాళ్ళు సిఎస్ గారు అప్పుడు ఆమె ఉండే లేడీ ఇప్పుడు పోస్టులలో 100 మందిని కూడా వేరే శాఖకు లూప్ లైన్లో పంపించాం. లూప్ లైన్లో పంపించడం వల్ల ఇంతమందికి ప్రమోషన్ వచ్చినాయి. అదే మన శాఖలో కనుక ఆ రోజు కనుక ఇప్పిస్తే రాకపోతుంది. 1400 చిల్లర ప్రమోషన్, తహసీల్దారు, టీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్, వీళ్ళందరికీ మనం ప్రమోషన్ ఇప్పించినాం. అందరూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.